హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, మిషన్ వాత్సల్య స్కీమ్ కింద చిల్డ్రన్ హోమ్స్లో జాబ్స్ అయితే పడ్డాయి. ఈ జాబ్స్కి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ కనిపిస్తుంది కదా, 25/20/25 5:30 PM లోపల అప్లై చేసుకోవాలి. అదేవిధంగా ఆఫ్లైన్ మోడ్ బై పోస్ట్ అండ్ పర్సన్ వచ్చి ఇవ్వాలి. అప్లికేషన్ త్రో ఓన్లీ ఎనీ అదర్ మోడ్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్. సో, మీరు అప్లికేషన్ ఫామ్‌ని ఫిల్ చేసి వెళ్ళనివ్వచ్చు, లేదా పోస్టల్ ద్వారా పంపించవచ్చు. పోస్టల్ ద్వారా పంపిస్తే మాత్రం పోస్టల్ డిలే ఉండకూడదు. సో, ఈ మిషన్ వాత్సల్య స్కీమ్ కింద పడిన పొజిషన్స్‌కి అప్లై చేయడానికైతే చూసేద్దాము. ఎన్ని రకాల పొజిషన్స్ ఉన్నాయో. నేమ్ ఆఫ్ ది చిల్డ్రన్ హోమ్‌లో కుక్ పొజిషన్స్ అయితే ఉన్నాయి. అవి 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. హెల్పర్ కమ్ నైట్ వాచ్‌మెన్ 2 వేకెన్సీస్, హౌస్ కీపర్ 1, ఎడ్యుకేటర్ 1, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కమ్ మ్యూజిక్ టీచర్ అయితే ఒక వేకెన్సీ పార్ట్ టైమ్‌లో ఉంది. పీటీ ఇన్‌స్ట్రక్టర్ కమ్ యోగా టీచర్ 1, టోటల్ 8 వేకెన్సీస్ అయితే పడ్డాయి. ఇది శ్రీకాళహస్తిలో. అలాగే గూడూరులో 3 వేకెన్సీస్, వెంకటగిరిలో 5 వేకెన్సీస్, కోటాలో 4 వేకెన్సీస్, టోటల్ వేకెన్సీస్ అయితే ఇలా ఎక్కడెక్కడ పడ్డాయో చూడండి. కోట, వెంకటగిరి, గూడూరు, శ్రీకాళహస్తిలో వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ డిఫరెంట్ డిఫరెంట్ చిల్డ్రన్స్ హోమ్‌లో పని చేయాల్సయితే ఉంటుంది. ఫ్రెండ్స్, మేము ఆల్రెడీ మన ఛానెల్‌లో మహిళా శిశు సంక్షేమ శాఖ జాబ్స్ కానీ, మిషన్ వాత్సల్య స్కీమ్ జాబ్స్ కానీ, ఇట్లా ఆరోగ్య శాఖలో జాబ్స్ కానీ వెంటనే పోస్ట్ చేస్తూ ఉంటాము. చూడండి, మీరు చూసుకొని అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. చాలా రకాల జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్‌తో కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో కూడా పర్మనెంట్ పొజిషన్స్ పడుతున్నాయి. అలాగే ఫ్రెండ్స్, మేము 40K సబ్స్క్రైబర్స్‌కి దగ్గరలో అయితే ఉన్నాం ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మినిమమ్ మన ఛానల్ వీడియోకి 50 లైక్స్ అయితే చేయండి ఫ్రెండ్స్. మాకు కూడా చాలా మోటివేషన్‌గా ఉండి ఇంకా వీడియోస్ అయితే మీ ముందుకైతే తీసుకొస్తాము. సో, మంచిగా సబ్స్క్రైబర్స్ వస్తున్నా, వీడియోస్ లైక్స్ చేస్తున్నా, వ్యూస్ వస్తున్నా, ఎవరికైనా చేయాలనైతే అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. మాకు కూడా అలానే అనిపిస్తుంది. ఎడ్యుకేషన్ ఛానల్స్‌కి కంపల్సరీగా మీ సపోర్ట్ అనేది కంపల్సరీగా లేకపోతే గ్రోత్ ఉండదు ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మేమైతే మరిన్ని వీడియోస్ అయితే చేస్తాము. అలాగే షార్ట్స్ రూపంలో కూడా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటే ఇలా షార్ట్స్ అయితే పెడుతూ ఉంటాం ఫ్రెండ్స్. ఎవరైనా చూసుకోని వాళ్ళు ఉంటే వెంటనే షార్ట్స్ తొందరగా చూస్తారు కదా అనే ఉద్దేశ్యంతో ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నీ ఇలా షార్ట్స్ చేసి అయితే పెడతాము. ఒక్కసారి ఇవి కూడా క్విక్‌గా చూసుకొని అప్లై అయితే చేసుకోండి. లాస్ట్ డేట్స్ వరకైతే వెయిట్ చేయొద్దు. అండ్ ఇప్పుడైతే వచ్చిన మిషన్ వాత్సల్య స్కీమ్‌కి సంబంధించిన పొజిషన్స్‌కి కంటిన్యూ అవుదాము. కుక్ అయితే వచ్చేసి మీకు 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. 10థ్ క్లాస్ పాస్ అయినా, ఫెయిల్ అయినా పర్వాలేదు. ఫిజికల్ ఫిట్‌నెస్ అయితే ఉండాలి. 30-40 ఇయర్స్ మధ్యలో, 45 ఇయర్స్ మధ్యలో ఉండాలి. 9,930 రూపీస్ అయితే ఇస్తారు ఔట్‌సోర్సింగ్ బేసిస్ మీద. హెల్పర్ కమ్ నైట్ వాచ్‌మెన్ 7,944 ఇస్తారు. మీరు 7థ్ క్లాస్ పాస్ అయిపోయి 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాలి. హౌస్ హోల్డ్ డ్యూటీస్, హెల్పర్ వర్క్ రిలేటెడ్ జాబ్స్ మీద. హౌస్ కీపర్ అయితే వచ్చేసి క్వాలిఫికేషన్ 10థ్ పాస్ అయినా, ఫెయిల్ అయినా పర్వాలేదు. మీకు 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాలి. 7,944 అయితే ఇస్తారు. 30-45 ఇయర్స్ మధ్యలో ఉండాలి. కింద జాబ్ డిస్క్రిప్షన్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ జాబ్ డిస్క్రిప్షన్ చూసుకోండి. అంటే జాబ్ డిస్క్రిప్షన్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్. మీరెళ్ళిన తర్వాత అక్కడ ఏం పని చేయాలని చెప్పేసి ఇస్తారు. సేమ్ రిలేటెడ్ వర్కే చేయాల్సయితే ఉంటుంది. ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ టీచర్‌కి 10థ్ క్లాస్ చేసి లేదా డిప్లొమా ఇన్ ఎంబ్రాయిడరీ గాని, టైలరింగ్ గాని, హ్యాండీక్రాఫ్ట్స్ కానీ, సాఫ్ట్ టాయ్ మేకింగ్, హ్యాండ్ మేడ్ టాయ్స్, పెయింటింగ్ ఇలాంటివి ఏ వచ్చినా పర్వాలేదు. మీకు 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అనుభవం అయితే ఉండాలి వాటిల్లో. 10,000 అయితే ఇస్తారు. 30-45 ఇయర్స్ మధ్యలో ఉండాలి. పీటీ కమ్ యోగా టీచర్ అయితే డిగ్రీ, డిప్లొమా ఎడ్యుకేషన్‌లో ఫిజికల్ ట్రైనింగ్‌లో 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాలి. 10,000 అయితే ఇస్తారు. 30-45 ఇయర్స్ మధ్యలో ఉండాలి. అలాగే ఎడ్యుకేటర్ పొజిషన్‌కి బీఎస్సీ, బీఈడీ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ షుడ్ హావ్ 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాలి. బీఏ డిగ్రీ గాని విత్ బీఈడీ షుడ్ హావ్ 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నా పర్వాలేదు ఫ్రెండ్స్. ఎడ్యుకేటర్ దానికి 10,000 అయితే ఇస్తారు. పార్ట్ టైమ్ 30-45 ఇయర్స్ మధ్యలో ఉండాలి. అప్లికేషన్ ఫీ అయితే వచ్చేసి జనరల్ వాళ్ళకి ₹250, ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకి ₹200 అయితే ఇస్తారు. ఏజ్ క్రైటీరియా అయితే వచ్చేసి 30-45 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్స్ అయితే వర్తిస్తాయి. టెన్యూర్ అయితే ఫస్ట్ ఇనిషియల్‌గా 1 ఇయర్ అయితే ఇస్తారు. మీ పెర్ఫార్మన్స్ అన్నీ బావుంటే ఎక్స్‌టెన్షన్ చేసుకుంటూ వెళ్తారు. డాక్యుమెంట్స్ ఏమేమి పెట్టాలి అంటే ఎస్ఎస్‌సీ సర్టిఫికేట్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, స్టడీ సర్టిఫికేట్స్, లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్, వాలిడ్ క్యాస్ట్ ఈడబ్ల్యూఎస్ ఉన్నవాళ్ళు అది, ఎక్స్‌పీరియన్స్, ఆధార్ కార్డ్ ఇవన్నీ పెట్టాలి ఫ్రెండ్స్. వీళ్ళకి అప్లికేషన్ ఫార్మ్ ఇచ్చారని చెప్పాను కదా! అప్లికేషన్ ఫార్ము చూడండి. డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ తిరుపతి నుంచి అయితే వచ్చింది. పోస్ట్ అప్లైడ్ ఫర్ ఏ పోస్ట్‌కి అప్లై చేస్తున్నారు. నేమ్ ఆఫ్ ద చిల్డ్రన్ హోమ్ అక్కడ ఏ చిల్డ్రన్ హోమో 4 ఉన్నాయి కదా! శ్రీకాళహస్తి అలాగా. సో, దేనికి అప్లై చేస్తున్నారు? మీ ఎపెక్స్ రీసెంట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్‌ని అతికిచ్చి అటెస్టేషన్ చేయించాలి. సో, ఇక్కడ అటెస్టేషన్ అన్నారు ఫ్రెండ్స్. గ్రీన్ పెన్‌తో సైన్ చేయించండి. సెల్ఫ్ అటెస్టేషన్ అని మాత్రం చెప్పలేదు కాబట్టి
ఇక్కడ మీ నేము, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, సోషల్ స్టేటస్, మొబైల్ నంబర్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, అలాగే మోస్ట్ రీసెంట్ ఇక్కడ సర్వీస్ పర్టిక్యులర్స్ ఎక్స్‌పీరియన్స్. సో, మీరు ప్రీవియస్‌గా ఏమైనా ఆర్గనైజేషన్‌లో పనిచేస్తే అది. మినిమమ్ 2, 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాలంటున్నారు కదా! ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్. కంపల్సరీగా మీకు ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ ఉన్నా రాయండి. మీరు 4థ్ క్లాస్ నుంచి 10థ్ క్లాస్ వరకు ఎక్కడెక్కడ చదివారు, ఏ డిస్ట్రిక్ట్‌లో దీన్ని బట్టి లోకలా, నాన్ లోకలా డిసైడ్ చేస్తారు. ఇక్కడ ఈమెయిల్ ఐడీ, అలాగే డిమాండ్ డ్రాఫ్ట్ అయితే తీయాల్సయితే ఉంటుంది. ఆ డిమాండ్ డ్రాఫ్ట్ యొక్క అమౌంట్, డేట్ నేను చెప్తాను ఎలా తీయాలో. కంప్లీట్ పోస్టల్ అడ్రెస్, అప్లికేషన్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది గదా! సో, అదైతే ఇవ్వండి. నెక్స్ట్ సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ పెట్టి చెక్ లిస్ట్‌లో మీరు పెట్టే వాటికి ఏ ఏ డాక్యుమెంట్స్ పెడతారో అవి యెస్ పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎస్‌సి పెట్టారనుకోండి టిక్ మార్క్ కొట్టండి. ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ లేకపోతే ఇంటూ కొట్టేయండి. నో అని పెట్టేయండి. సో, పెట్టే వాటికి యెస్ అని పెట్టమన్నారు. లేకపోతే నో అనయితే పెట్టమన్నారు ఫ్రెండ్స్. సో, ఆ విధంగా చేయండి. సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ పెట్టి, ఇది ప్రింట్ ఔట్ తీసుకొని హ్యాండ్ రైటింగ్‌తో ఫిల్ చేసి, కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ పెట్టి, మీరైతే ఇక్కడ చూడండి ఓసీ అభ్యర్థులకి రూ. 250, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు రూ. 200 కట్టాలి. డిస్ట్రిక్ట్ వుమెన్ చైల్డ్ వెల్ఫేర్ ఎంపవర్మెంట్ ఆఫీసెస్ తిరుపతి. సో, దీని మీద అయితే మీరు డీడీ తీయాల్సయితే ఉంటుంది. ఆ యొక్క డీడీ నంబర్ అనేది అప్లికేషన్ ఫార్మ్‌లో ఫిల్ చేయాల్సయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి డీడీకి పర్టిక్యులర్ డీటెయిల్స్ ఇచ్చారు కదా! అండ్ పంపించేటప్పుడు ఒరిజినల్ డీడీ కూడా పంపించాల్సయితే ఉంటుంది. మీ దగ్గర జిరాక్స్ పెట్టుకోండి. సాయంత్రం 5 గంటల లోపల 5:30 లోపల 25/20/25కి మీరైతే పంపించాల్సయితే ఉంటుంది. జిల్లా మహిళా శిశు సంక్షేమ సాధికారి వారి కార్యాలయం తిరుపతి అండ్ 506 బి బ్లాక్ కలెక్టరేట్ తిరుపతి జిల్లాకైతే పంపించండి. ఈ అడ్రస్‌కైతే పంపించమని చెప్తున్నారు క్లియర్‌గా. అర్హత కలిగిన మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులని చెప్పేసి కూడా క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఉమెన్స్ నుంచే నోటిఫికేషన్స్ అయితే తీసుకుంటున్నారు ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా అప్లై అయితే చేసుకోండి. చాలా తక్కువ కాంపిటీషన్ గూడా ఉంటుంది కదా! ఓన్లీ వుమెన్స్ నుంచే వస్తుంది కాబట్టి కాంపిటీషను. మహిళా అభ్యర్థులని క్లియర్‌గా మెన్షన్ చేశారు. చిల్డ్రన్ హోమ్స్ స్కీమ్ ఔట్ సోర్సింగ్ అండ్ పార్ట్ టైమ్ ప్రాతిపదిన ఉద్యోగాలకైతే తీసుకుంటున్నారు. సో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఈ డిపార్ట్‌మెంట్ డెవలప్‌మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ తిరుపతి నుంచి వచ్చిన పొజిషన్స్‌కి మీకేదైనా డౌట్ ఉంటే మిస్టేక్స్ చేయకుండా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసినట్లయితే నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్.